వి న్యూస్కి స్వాగతం. వినుకొండ పట్టణ పోలీస్ స్టేషన్ నందు న్యూ ఇయర్ సెలబ్రేషన్ వేడుకలు పట్టణ సిఐ శోభన్ బాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించి అనంతరం నియోజకవర్గ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. పట్టణంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నామని పాత నేరస్తుల గురించి మాట్లాడుతూ కొత్త సంవత్సరంలో పద్ధతి మార్చుకొని కొత్త జీవితం ప్రారంభించాలని సూచించారు. వినుకొండ రూరల్ సిఐ ప్రభాకర్ మాట్లాడుతూ పట్టణ ప్రజలకు నియోజకవర్గ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. నియోజకవర్గంలో ఎక్కడైనా అవాంఛనీయమైన సంఘటనలు జరిగితే వెంటనే పోలీస్ స్టేషన్కు తెలియపరచాలని, కొత్త వ్యక్తులు సంచరిస్తే వెంటనే ఇన్ఫార్మ్ చేయాలని, ఇంకా తగు జాగ్రత్తలు తెలియజేశారు. ఎప్పుడు మీ అందుబాటులో ఉంటామని చెప్పి తెలియజేశారు. వినుకొండ పట్టణ మరియు మండల ప్రజలందరికీ కూడా పోలీస్ తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు. గడిచిన 2024లో అనేక కేసుల్లో సమర్థవంతంగా పోలీస్ పనిచేసి గొడవలు ఎక్కువ కాకుండా జరిగిన గొడవలను డిటెక్ట్ చేసి కేసులు డిటెక్ట్ చేయడం జరిగింది. 2025 అంతకుమించి మంచి డిటెక్షన్ కానీ ప్రజలకు సేవ చేయడంలో పోలీసులు మంచి సమర్థవంతంగా పనిచేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. ప్రజలకు కూడా ఒకటే చెప్తున్నాం, మీరు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇప్పుడు సోషల్ మీడియా కేసులని ఏంటి ఆ లింకులు వత్తడం అట్లాంటివి జరుగుతున్నాయి. దాని పట్ల ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా గంజాయి లాంటి విషయాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండి మాకు సమాచారం ఇవ్వండి, మేము ఖచ్చితంగా దానిలను కట్టడి చేస్తాం అని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా పేకాట, కోడి పందాలు లాంటి ఎటువంటి సోషల్ ఈవెంట్స్ మీ ఏరియాలో జరుగుతున్నా మీకు సమాచారం ఉన్నా మీరు ఇమ్మీడియట్గా మాకు ఫోన్ చేసి తెలపగలరని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నేను వినుకొండ రూరల్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతున్నాను. వి న్యూస్ టీవీ వీక్షకులకి ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలాగే వినుకొండ కాన్స్టిట్యున్సీలోని వినుకొండ రూరల్ సర్కిల్ పరిధిలో ఉన్న బొల్లాపల్లి పోలీస్ స్టేషన్, ఈపూరు పోలీస్ స్టేషన్, సేవలాపురం పోలీస్ స్టేషన్, ఐనవాల పోలీస్ స్టేషన్లోని గ్రామస్తులకు ప్రజలకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ 2025 సంవత్సరము మొత్తం కూడా మీ కుటుంబం సభ్యుల యొక్క ఆయురారోగ్యాలు మంచిగా ఉండాలని, అలాగే సిరి సంపదలతో తులతూగాలని, అట్లాగే మీరంతా కూడా ఈ సంవత్సరము అంతా పాజిటివ్ మైండ్తో ఉండి, మనం ఏదైనా పాజిటివ్ మైండ్తో ఉంటేనే అది అంతా కూడా అది మంచిగా ఉంటుంది. ఎటువంటి ఇష్యూస్ చేసుకోకుండా, ఎటువంటి లా అండ్ ఆర్డర్ సమస్యలు క్రియేట్ చేయకుండా అందరూ కూడా ప్రజలంతా కూడా సోదరభావంతో మెలగాలని కోరుకుంటూ మరి ఒకసారి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.